మేము యాక్సెప్ట్ చేసినా అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ ఆయన ఇష్టం, అది చట్టం ప్రకారం ఏం రాసిందే కరెక్ట్ ఉందా లేదా ఆయన చూసుకుంటాడండి. మీరు ఏమైనా అప్లికేషన్ సర్వే నంబర్ ఇంతలో 167లో పలానా జాగా ఉంది, దాని విలువ ఇంత విస్తీర్ణం ఉందనేది రాయాలంటున్నాం. అది చట్టం చెప్తుంది, చట్టాన్ని ఫాలో కండి. ఆ ప్రకారం ఇవ్వండి. ఆయన ఇచ్చేసారు కదా, ఆయన డిస్కౌంట్ చేయకపోతే మీరు అప్పీల్ పోవచ్చు కదా. ఆయన చేస్తే అది ఆయన చట్టం పైన ఆయన ఇక్కడ కాదు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర, కానీ ఇంప్రాపర్ యాక్సెప్టెన్స్ మీద లేదు కదా. చెప్తే చాలా క్లియర్ ఉంది చట్టం. ఇంప్రాపర్ గా డిస్క్లోజ్ చేద్దాం. वो लोग का क्या करके वो प्रॉपर्टी का इतना इतना कर लिखे सर्वे नंबर से उसको नहीं डाली, उसको वहाँ से वो रिजेक्ट करने कर पहुँच रही वही बात बोल रहे तो कृष्णा कृष्णा सुप्रीम कोर्ट प्रकार मैं वही बात बोल रहा हूँ, आपको डिसीजन ले रहा हूँ सैटिस्फाई है तो आप ऊपर जाकर अभी कर लो प्रॉब्लम है बोला नहीं बोला अभी करना मैं वही मैं काम कर रहा हम नहीं कर रहे లేదండి ఇప్పుడు ఏసీఎల్ గురించి మాట్లాడాను. ఆయన ఇష్టం, ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ. ఆయన ఏం డెసిషన్ మీరు మీ అబ్జెక్షన్స్ మీరు రైట్ చేసి పెట్టండి. ఆయన ఏం అబ్జెక్షన్ తీసుకుంటారు సార్ అంటే పంపించేసేయండి. తర్వాత ఇస్తారు ఇప్పుడు ఎవరు ఆయన రాష్ట్రంలో చూసుకుని ఆయన రాసిస్తాడు. ఇప్పుడు ఇచ్చేది ఏమన్నది మీ అబ్జెక్షన్ ఇచ్చేసి వెళ్ళిపోండి అంతే. మీరు ఏంటంటే డిస్కస్ చేసి మీ ముందు రిజెక్ట్ చేసి క్వశ్చన్ కాదు అది. Competent authority, he is done. He is accepting or rejecting. He is the power. He is done. I know. Please. The powers were not given to the building officer. Yes, it only. I will speak. నేను చెప్పానండి నా ఆఫీసర్ కూడా ఎవరు తరఫున ఇచ్చారు? మీ ఆథరైజేషన్ లెటర్ చూపిండి ఫస్ట్. మీకు ఎవరు ఆథరైజ్ చేశారు? ఇవ్వండి లెటర్ ఇవ్వండి. ఎవరు ఆథరైజ్ చేశారు? ఎక్కడ ఇచ్చారు? ఆథరైజేషన్ ఎక్కడ ఇచ్చారా? మిమ్మల్ని ఎవరు ఆథరైజ్ చేశారు? నాకు ఇవ్వండి ఫస్ట్. ఇవ్వండి లెటర్ ఇవ్వండి నాకు ఆథరైజ్ చేసినట్టు. ఇవ్వండి బయట పంపించండి. ఆథరైజేషన్ కూడా లెటర్ బయట పంపించండి. మీరు ఆథరైజేషన్ లెటర్ తీసుకొని మీ క్యాండిడేట్ రండి. జే గారు ప్లీజ్ టేక్ యాక్షన్. ఎవరు ఏం యాక్షన్ తీసుకుంటారు? అడిషనల్ కమిషన్ ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ you are disturbing the returning officer. You are disturbing the returning officer. You are disturbing the returning officer. Don't disturb me there. మీరు disturb చేయొద్దు. Without authorization you don't. Objection.
సార్ ఐ వాంట్ రెడీ టు యాక్షన్ తీసుకో సార్ మీరు ఫస్ట్ గౌరవించండి. లాలో ఏముంది చెప్పిన దయచేసి అందరు చెక్ చేయండి. మా ఉద్యోగం ఎవరు మాట్లాడకండి. ఐ నో ఎవ్రీథింగ్. పంపించింది నేను, నాకు తెలుసు ఎవరు ఉందన్నది. ప్లీజ్ ఐ నో ఎవ్రీథింగ్. ఐఎమ్ ద ఎస్హెచ్ఓ. నాకు తెలియదు ఆ మాత్రం. మీరు బాబు ఇలా ప్రపోజల్ అండ్ క్యాండిడేట్ మీతో కూర్చోండి. మీరు కూర్చోండి. చలో అని ప్రపోజల్ క్యాండిడేట్ కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చోండి. ఇప్పుడు స్పీకింగ్ పాస్ చేయాలి మన అబ్జెక్షన్ వార్డు నెంబర్ 49కు వచ్చి ఇక్కడ అబ్జెక్షన్లు చెప్పడం జరుగుతుంది. ఆ అబ్జెక్షన్ చెప్పే అతనికి నీకు ఎవరు క్యాండిడేట్ తరఫున వచ్చినావు, ఎక్కడి నుంచి వచ్చినావు అడగడం జరిగింది. అడిగితే నాకు నేను క్యాండిడేట్ పేరు చెప్పుకున్నాను కదా. క్యాండిడేట్ ఇక్కడ ఏముందంటే చట్టంలో ఎవరన్నా ఒక పర్సన్ క్యాండిడేట్ కానీ ప్రపోజర్ కానీ లేదా క్యాండిడేట్ ఆథరైజ్ చేసిన వ్యక్తి కానీ లోపలికి రావాలి. ఆయనకు దగ్గర ఎటువంటి ఆథరైజేషన్ లేదు. వితౌట్ ఆథరైజేషన్ వచ్చి కూర్చొని ఇక్కడ మాట్లాడుతాం. అందుకోసమే మేము ఖచ్చితంగా ఆథరైజేషన్ లేదు కాబట్టి నువ్వు బయటికి వెళ్ళాల్సిందని. సమస్యలు ఏమన్నా ఇప్పుడు నింపుతాడు. నామినేషన్ చేసిన వ్యక్తి నింపుతాడు. అవి కరెక్ట్ ఉన్నాయా లేవా అని ఆర్ఓ ఈజ్ కంప్లైంట్ అన్నారు. ఆయన చెక్ చేసి ఆర్ఓ యాక్సెప్ట్ చేయాలా లేదు చేయాలా ఆయన పవర్స్. నువ్వు ఆయన రిజెక్ట్ చేసిన తర్వాత నువ్వు కాబట్టి అప్పీల్కి వెళ్ళొచ్చు, ఎక్కడైనా పోవచ్చు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు చేంజ్ ఛాలెంజ్ చేయొచ్చు. నువ్వు చేయడానికి లేదు ఇప్పుడే రిజెక్ట్ చేయాలంటే కాదు కదా. లోపలికి రావచ్చు సార్, ఆథరైజేషన్ తీసుకోలేదు. లోపలికి రావచ్చు సార్ అడ్వకేట్. రాగుడు నువ్వు రావాలంటే ఖచ్చితంగా ఆథరైజేషన్ తీసుకుని రావాలి. నువ్వు అడ్వకేట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. క్యాండిడేట్ దగ్గర నుంచి నేను సో క్యాండిడేట్ తరఫున నేను ఇక్కడ అటెండ్ అయిపోయినా ఆథరైజేషన్ తీసుకుని రావాలి. అటువంటి ఏం తీసుకోకుండా చూస్తున్నాను. ఆథరైజేషన్ ఇస్తే ఖచ్చితంగా అట్లా కంప్లైంట్ కాదమ్మా. ఇక్కడ మీరు క్యాండిడేట్ కదమ్మా, నా తరఫున ఈయన అటెండ్ అవుతానని రాసి ఎలక్షన్ కమిషన్ నుంచి ఆయన ఆథరైజేషన్ వచ్చినందుకే ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. కానీ అందరిలాగా క్యాండిడేట్ లేకుండా వచ్చి ఎవరు కూర్చోలేరు. చూపిస్తారు, మీరు అడిగితే కదా చూపించండి. చెప్పేస్తున్నారు. అదే అడిగింది. నేను ఆథరైజేషన్ చూపించమని అడిగా. నేను ఆథరైజేషన్ చూపించమని అడిగా. మీరు అందరూ క్యాండిడేట్ లేని వాళ్ళు ఉన్నారు. అతను ఉన్నాడా క్యాండిడేట్? అతను ఉండే క్యాండిడేట్ ఉన్న వాళ్ళు ఆయన ఎవరు వచ్చారు? ఆయన ఎందుకు వచ్చారు? ఆయన ఎందుకు వచ్చారు? వాళ్ళది కూడా అడుగుతారు. అడగండి మరి. ఎవరు చెప్తారు మీ డౌట్ ఎవరికి ఉన్నారో అడుగుతారు. అడగండి. మరి ఎవరు లేరు, మా వాళ్ళు ఎవరు లేరు. మా అందరూ మీ మా ఊళ్ళో పబ్లిక్ ఉన్నారు. వాళ్ళకి ఎవరు వచ్చినా చట్ట ప్రకారమే. అనవసరంగా మాట్లాడకండి. మేమేం మాట్లాడుతున్నాం అనవసరంగా? మేము ఉన్న చట్ట ప్రకారం ఏమని చెప్తున్నాం. చట్ట ప్రకారం అంటారు. చట్ట ప్రకారం చూపిస్తుంటే చెయ్యాలెందుకు? ఏం చేయాలి? చట్ట ప్రకారం ఆయన చూస్తే యాక్షన్ తీసుకుంటాడు. ఎలక్షన్ కమిషన్ బుక్ లో ఉన్నట్టు చూడండి, చేయండి అని చెప్పిన. మేము సొంతంగా ఏం చేయమని చెప్పలేదు. ఆయన యాక్షన్ తీసుకుంటాడు. ఆయన చేసిన ఆయన యాక్షన్ తీసుకోలేకుండా మీరు అందరు బెదిరిస్తే ఆయన యాక్షన్ తీసుకుంటాడు. ఎవరు బెదిరించారు? ఆయన ఆయన మీరు వీళ్ళందరూ చట్టం ఎలక్షన్ కమిషన్ బుక్ లో ఉన్న చట్టం ప్రకారమే మేము చేయమంటున్నాం. మా సొంతంగా మా ఇంట్లో రాసుకొచ్చిన బుక్ లో ఉన్నది కాదు. కూర్చోబెట్టా ఇప్పుడు వీళ్ళందరూ బయట కూర్చోబెట్టే లేదు, అందరూ కూర్చోవాలని అందరూ కూర్చోబెట్టే. ఇక్కడ ఎవరు క్యాండిడేట్స్ ఎవరు ప్రపోజల్ ఉంటారో వాళ్ళందరూ కూర్చున్నారు. ఎవరు ప్రపోజల్ క్యాండిడేట్
మీరు ఆథరైజేషన్ ఇచ్చిన ఆథరైజేషన్ ఉన్నదిగా వచ్చింది లోపలికి. చూపించమ్మా. నా దగ్గర లేదు, ఆయన దగ్గర ఉంది. ఆయన చూపించమని ఎందుకు చూపించడం వేయండి మరి ఆథరైజేషన్ ఉంటే చూపించండి చెబుతాను చూపించండి చూపిస్తాను పిలిపియండి, చూపించకుంటాడు. ఆయన ఇక్కడ చూపించమండి పోలీసు వాళ్ళు చూపిస్తే పంపిస్తారు లోపలికి చూపించడానికే వచ్చిన సార్. చూపించండి అమ్మా చూపిస్తే తీసుకుంటాం లోపలికి తీసుకురాపండి, చూపించకుంటాడు. తీసుకురండి అదే అడుగుతుంది తీసుకురామని చెప్తున్నది కదా మీరు చూపించండి మీ దగ్గర ఆథరైజేషన్ ఉంటే. అనవసరంగా మాట్లాడకండి మీరే.